సినిమా ప్రేమికులారా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎన్నిసార్లు పలికినా సేమ్ వైబ్రేషన్స్ వస్తాయి మనలో. సో ప్రస్తుతానికి మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ముందరికి రాబోతున్నటువంటి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సినిమా సుదీప్ కాంబోలో వస్తున్నటువంటి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటటువంటి ట్యాగ్లైన్తో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటికే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజాబ్ సినిమాలో ఒక మంచి ఒక డాన్ గానో లేదా ఒక గ్యాంగ్స్టర్ గానో చూసుంటాం. బట్ ఇప్పుడు ఫుల్ మూవీ మొత్తం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఒక గ్యాంగ్ లీడర్గా లైక్ ఒక గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నాడు అనమాట మన సుజిత్. అండ్ ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పడం కూడా చాలా చిన్న మాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా లైనప్లో ఉన్నప్పటికీ కూడా ఓజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఇందులో వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ అందులో ఆయన గన్ పట్టుకొని నడిచే తీరైతే గూస్ బంప్స్. సో ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మన ముందరికి రావడం జరిగిందనమాట. సో ఆ డేట్ని అయితే మనం మెన్షన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ డే సెప్టెంబర్ 27th. సో 2024 సెప్టెంబర్ 27th నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా థియేటర్లు తగలబడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం రకరకాల గెటప్స్లో చూస్తుంటాం. బట్ ఇప్పటికీ మనకి నచ్చిన గెటప్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఇప్పటికీ నాకు గుర్తుంది బాలు సినిమాలో కూడా అతను ఒక డాన్ లాగా అనిపిస్తారు అనమాట పవన్ కళ్యాణ్. సో ఇప్పటికీ నాకు ఆ వర్షన్ ఆ విజన్ అలానే గుర్తుంది. సో పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడుతూ ఆయన లుక్స్ ద్వారా కంట్రోల్ చేసే సీన్లు మనకి చాలా ఇష్టం. అండ్ పంజాలో కూడా ట్రై చేశారు. బట్ ఈసారి సుజిత్తో రాబోతున్నటువంటి ఈ కాంబో మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే సుజిత్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాహో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి హీరోకి. బట్ ఆయన ఇచ్చేటటువంటి యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం ఎదురు చూస్తే ఇటువంటి ఒక యాక్షన్ సీన్సే కదా. సో చూడాలి ఈ ఓజీ సినిమా అనేది ఎలా ఉండబోతుంది అండ్ దీంట్లో ఉండేటటువంటి పాటలు ఎలా ఉండబోతున్నాయి అనేది. సో నాకు తెలిసినంత వరకు ఈ డేట్ రిలీజ్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ అయితే ఇచ్చింది. నార్మల్గా మన తమన్ మామ కాపీ క్యాటే, బట్ పవర్ స్టార్ సినిమా అంటే మాత్రం మ్యూజిక్ అదర కొడతాడని చెప్పాలి. సో ఈ సినిమాకి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్ అనిపించింది. సో ఐ థింక్ ఈ సినిమా మొత్తం కూడా ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ మూవీస్లో హైలైట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బీజిఎం అనే చెప్పాలి. సో తమన్ మామ ఈసారి ఎక్కడ కాపీ కొట్టకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కైనా ఓన్గా మ్యూజిక్ కొడితే ఖచ్చితంగా వాళ్ళమ్మ నైట్ ఇంటికి వెళ్ళాక ఫుడ్ పెడుతుందేమో అని అనుకుందాం. సో మొత్తానికి తమన్ మా మ్యూజిక్ అయితే అల్టిమేట్. అంటే ఆ మ్యూజిక్ బీజీ అయితే అద్భుతంగా ఉంది. మరి పాటల్ని ఎలా కంపోజ్ చేస్తారో చూడాలి. ఐ థింక్ పవర్ స్టారే కాబట్టి ఆబ్వియస్లీ బాగానే చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్గా ప్రియాంక మోహన్ అని కొంతమంది అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో లీడ్ రోల్స్ అయితే హిమ్రాన్ హష్మి అండ్ అలానే మనకి రీసెంట్గా చూపించినటువంటి సలార్ సినిమాలో మేజర్ రోల్ చేసినటువంటి శ్రీయారెడ్డి కూడా ఈ సినిమాలో ఉండడం జరుగుతుంది. సో ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా అయితే సెప్టెంబర్ 27th మన ముందరకైతే రాబోతుంది. సో ఇది విన్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పాలి. సో ఈ డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఈ డేట్ మనకు ఎలా గుర్తుండిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.